కండ్రిగాలో ఆహారం పట్ల పప్పనిసేస్తున్న వాహనం వద్ద జనం. వరద నీటిలో ఉన్న సాయిజాపురం ప్రధాన రోడ్డు. వరద నీటిలో పేరుకుపోయిన చెత్త, ఇతర వస్తువులు. సహాయం, సాధారణ పరిస్థితులు నెలకొల్పే చర్చలు ముమ్మరం. బాధితులకు పలు నీరు, ఆహార సంరక్షణ. 104 అంబులెన్స్ల ద్వారా వైద్య సేవలు. పారిశుద్ధ్య యజ్ఞములు. 10,000 నుంచి కార్మికులు. బాధితుల కోసం 179 ఉచిత బస్సులు. లైన్మన్ కుటుంబానికి 25 లక్షలు. మృతుడి భార్యకు ఉద్యోగ నియామక పత్రం అందజేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఈ విధంగా ఇంకా పరిస్థితి కష్టాల్లోనే ఉంది. ఆ దేవుడు కరుణించాలని